నా పేరు కృష్ణ. మా ఊరు మైసమ్మగూడ, మేడ్చల్ మండల్. మేము ధ్యానంలోకి వచ్చి 4 మంత్స్ అవుతుంది. అయితే ఒకటి మేము ఏంటంటే, ఇంతకుముందు నేను లైట్ వర్క్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెడిటేషన్ చేసేవాడిని. అప్పుడప్పుడు మేడం కూడా గ్రూప్లో వచ్చి మెడిటేషన్ చేపిస్తుండే. మేడం చెప్పేది ఎర్త్ బార్న్ సోల్స్ గురించి, ఇవి ఆత్మల గురించి, కళలో ఎలా రిలీజ్ చేసుకోవాలని ఇవన్నీ చెప్తుండే. అయితే దాని ద్వారా నేను ఏంటంటే కొద్దిగా అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉంటాయి. ఇట్లనే చూసి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మాకు యాక్చువల్గా నాకు 10 years నుంచి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ ఉండే. అవి ఇప్పుడు నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన సంది ప్రాబ్లమ్స్ కొద్దిగా సాల్వ్ అవుతున్నాయి. అయితే నేను ఎన్నో హాస్పిటల్లో తిరిగాను. ఎక్కడో మన ఈ పూనకాలని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇవన్నీ అవన్నీ ఫస్ట్ అవి చేశాను. ఎన్ని చేసినా నాకు అసలు ఎక్కడ సొల్యూషన్ కనవలేదు. హాస్పిటల్లో పోతే సైకాలజిస్ట్ ప్రాబ్లం అని, నీకు చిన్నప్పటి సంది భయాలుండే, ఆ భయాలు ఎక్కువ అయ్యి ఇప్పుడు ఇవి ఎక్కువ మారిందని చెప్పేసి సైకాలజిస్ట్ ప్రాబ్లం అని మందులు వేసుకొని స్టార్ట్ చేసి ఇప్పుడు ఏమైందంటే ఇట్లనే మెడిటేషన్లు మనం మామూలుగా క్యాజువల్గా ఫోన్లో చూసుకుంటే ఇట్లనే మెడిటేషన్ క్లాసులు జాయిన్ అయ్యి అందులో అనిరుద్ధ మిరియా మేడం అని మేడము ద్వారా నేను కొద్దిగా కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ అయింది ఎక్కువ. ఎర్త్ బోర్న్ సోల్స్ వల్లనే నాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డదని ఇప్పుడు నాకు తెలిసింది ఈ మేడం ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా. అయితే ఈ ఎర్త్ బోర్న్ సోల్స్ ఏంటంటే నాకు ఎలా అనుభవం అంటే, ఇలా ఎర్త్ బోర్న్ సోల్స్ ఉంటే ఇలా పిలుచుకొని వాటికి సారీ చెప్పాలి. మాస్టర్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు, మీరు మాతో పాటు కూర్చొని ధ్యానం చేసి దుర్గుణమైన జీవితం, నెగిటివ్ జీవితం జీవించకుండా మంచిగా మాతో పాటు మెడిటేషన్ చేసి మీరు వచ్చి మిమ్మల్ని మాస్టర్ తీసుకెళ్తారని ఇలా చెప్పుకుంటే, నేను కూడా అలా మేడం క్లాసులని అలా చెప్పుకుంటా ఉంటే ఒకసారి ఏమైంది, నాకు అది ఏదో ఇట్లా ఎవరో ఇట్లా పాత గోడలు ఇట్లా కూలగొడుతుంటే మేము అక్కడ ఇలబడ్డాము. వాళ్ళు గోడలు కూలగొడుతుంటే మేము అక్కడ రోడ్డు మీద అందరం ఇలబడ్డాము, ఒక 10-15-20 మెంబర్స్ దాకా. అయితే అందులోకి వెళ్ళి నాకు ఒక మనిషి రూపంలో నల్లగా నా మీదికి ఉరికొచ్చేస్తే మేడం అప్పుడు అంటుండే కదా, సారీ చెప్పుకోవాలి ఇట్లా అన్నీ అంటే సారీ అంటే అది వచ్చి నా పక్కకి ఇలబడిపోయింది. అయితే ఇంకోటి వచ్చేసి అది వాళ్ళు ఇంకో దాన్ని బట్టి దాన్ని బస్తలో వేస్తున్నారు. అయితే అట్లా అంటే నేనేమనుకున్నా అంటే, ఇవన్నీ వస్తూనే ఉంటాయి మామూలుగా, కలరు ఇవన్నీ అనుకున్నా. ఇట్లనే మళ్ళీ ఏమైంది, ఇట్లనే డ్రీమ్స్ అడిగి 4P వేసుకొని డ్రీమ్స్ అడిగి పండుకున్నాక మళ్ళీ ఒకసారి అదే ప్లేసు మాకు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అదే ప్లేస్లో అయితే నేను ఇలా పైకి లేచిపోతుంటే ఇంకొకరు పక్కకుండి అందరూ ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని నిలబడ్డారు. అందరూ నన్ను అట్లా గాలిలోకి తీసుకెళ్తుంది. అయితే నేను ఇంకో మనిషిని పట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటే మళ్ళీ కింది దిగినాక కూడా నేను మళ్ళా కొద్దిగా నమ్మలేను. ఇగో కళలు అవి అప్పటి సంది నాకు అవి వస్తూనే ఉంటాయి కదా కళలు, హెల్త్ బాగాలేక అవి అనుకొని నువ్వు అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు ఈ మేడం మనకు క్లాసు పెట్టిన నుంచి 3 days క్లాసు పెట్టిన నుంచి నేను 3 days కంటిన్యూగా నేను ఎలా అయినా పోవాలి, మేడం క్లాస్కి ఎలా అయినా పోవాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా, ఎవరు రాకని. అయితే నిర్ణయించుకున్న తర్వాత మా మిస్సెస్ కూడా నేను రాను, నువ్వే పోయిరా అన్నది. అయితే మళ్ళీ లాస్ట్కు ఇట్లనే మా బంధువులకు ఒకరికి ఇద్దరికి ఇలా ఫోన్ చేసుకుంటా వాళ్ళు వస్తారో రారో అనుకొని అలా ఫోన్లు చేస్తూ ఉన్నా. అయితే వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పేసి నా ద్వారా 16 members వచ్చారు. వచ్చినాక ఇక్కడ అనుభవం ఏంటంటే, నాకు ఎర్త్ బోర్న్ సోల్స్ ఇప్పుడు క్లాసులు సెకండ్ డోర్ నుంచి దాని గురించి చెప్పింది. 2 days చెప్పింది మేడం. చెప్పినప్పటి సంది నాకు ఇప్పుడు అంత ఏదో వెళ్ళిపోయినట్టుగా శరీరంలోకి వెళ్ళి అంత మన ఇట్లా ఉత్సాహంగా ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలాంటి జ్ఞానోదయాలు, ఇలాంటివి ఇంకా మెడిటేషన్లు, ఇలాంటి క్లాసులు ఎన్నో మేడం చెప్పి ఇంకా ఎందరో నా లెక్క ఇబ్బంది పడే వ్యక్తులు ఎంతోమంది మంచిగా ఇలా అనుభవించకుండా తెలిసి తెలియక చాలామంది ఎంతోమంది అనుభవిస్తారు. ఇది మనకు డాక్టర్లు ఒక విధంగా చెప్తారు, ఇంకో విధంగా చెప్తారు, ఇంకో విధంగా చెప్తారు. అది మనసులో ఏది నమ్మాలనో ఏది నమ్మద్దో అర్థం కాకుండా ఉంది. అయితే
ఏది నమ్మాలో ఏది నమ్మొద్దు అని అర్థం కాకుండా కొంతమంది చాలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా కొద్దిగా ఇలాంటి మోక్ష టీవీ అనే ఒక ఛానల్ వెళ్ళింది. దాని ద్వారా అందరూ జాయిన్ అయ్యి అందరూ ఆయుష ఆరోగ్యాలతో అందరూ మంచిగా తెలుసుకొని మంచి జ్ఞానులుగా మారి అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.